హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జేకే విత్ అరుణ. సో మనం ఇవాళ క్విక్ కరెంట్ అఫైర్స్లో అనదర్ 5 కరెంట్ అఫైర్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అండ్ మనకి కొత్తగా చూస్తూ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని జీకే విత్ అరుణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. అండ్ ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకోకుండా చూడండి. సో మనము క్విక్ కరెంట్ అఫైర్స్లో భాగంగా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఇవాళ నేను 5 కరెంట్ అఫైర్స్ ఏంటంటే, ఫస్ట్ మిస్ యూనివర్స్ పోటీలలో 74th ఎడిషన్ అయితే మనకి మిస్ యూనివర్స్ పోటీలలో జరిగింది. అది వచ్చేసి మనకి విన్ అయిన పర్సన్ ఎవరు అంటే మనకి ఫాతిమా బోష్ ఫ్రమ్ ద మెక్సికో నుంచి ఈవిడ మనకి విన్ అయ్యారు. సో హోస్ట్ చేసింది వచ్చేసి మిస్ యూనివర్స్ పోటీలు హోస్ట్ చేసింది థాయిలాండ్ కంట్రీ వాళ్ళు. దెన్ బుకర్ ప్రైజ్ ఎవరికి వచ్చింది ఈ ఇయర్ అంటే జాలే డేవిడ్కి వచ్చింది ఫర్ హిజ్ నావల్. ఆయన నావల్ని రచించాడు, ఫ్లెష్ అనే నావల్ని రచించాడు. ఈ ఫ్లెష్ అనేది ఒక ఫిక్షన్ టైప్కి సంబంధించినటువంటిది ఈ నావల్. సో దానికి ఆ నావల్ రాసినందుకు గాను బుకర్ ప్రైజ్ అనేది ఈయనకి వచ్చింది. అండ్ మిస్ వరల్డ్ ఎవరికి వచ్చింది అంటే ఒపాల సుచాత. మీరు ఈ పేరు వినే ఉంటారు చాలా వరకు. సో ఒపాల సుచాత అనే ఆవిడకి మిస్ వరల్డ్ అనేది వచ్చింది. అండ్ మనకి గ్రాండ్ ఆర్డర్ ఆఫ్ ముగుంగ్వా, ఇది ముగుంగ్వా అనే ఒక కంట్రీ. ఈ ముగుంగ్వా అనే కంట్రీకి హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ వచ్చేసి మనకి గ్రాండ్ ఆర్డర్ ఆఫ్ ముగుంగ్వా అని అంటారు. సో గ్రాండ్ ఆర్డర్ ఆఫ్ ముగుంగ్వా. సో ఇది వచ్చేసి యుఎస్ఏ ప్రెసిడెంట్ ట్రంప్ గారికి అయితే మనకి ఈ కంట్రీ వాళ్ళు ఈ అవార్డు ఇచ్చారు. అండ్ సకోరవ్ ప్రైజ్ వచ్చేసి మనకి ఇద్దరు పర్సన్స్కి వచ్చింది. వాళ్ళు ఎవరంటే అనుజజ్ పచ్కోబట్ ఫ్రమ్ ద బెలారస్ నుంచి ఈయన, అండ్ ఇంకొక అతను వచ్చేసి జియా అమోగో వెలి, సో ఫ్రమ్ జార్జియా నుంచి ఈయన. సో వీళ్ళిద్దరికి అయితే మనకి సకోరవ్ ప్రైజ్ అయితే వచ్చింది. అండ్ సో ఇది అండి కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అనేటివి 5 కరెంట్ అఫైర్స్ తెలుసుకుందాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ అండ్ కమెంట్ కూడా చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఎ లాట్, థ్యాంక్ యూ.